పార్టీలో చాలా విస్తృతంగా తెలిసిన మాట. అండ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇంకా విదితం అది. సో అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పుడు పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేయొచ్చు? అండ్ రిమెంబర్, ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తిని పక్కన పెట్టినంత మాత్రాన ఇక్కడ జరిగే ప్రమాదం ఏంటి అంటే ఒక వ్యక్తిగా చూసే ప్రయత్నం జరుగుతూ ఉందా భారతీయ జనతా పార్టీ? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒడిశాకి సంబంధించి దాదాపుగా ఎంపీ సీట్లు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుంది అని భయపడుతూ ఉందా అనేది ప్రజెంట్ కీలకమైన అంశం. అండ్ దీంతోపాటు అభిజిత్ దీప్కే చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. ఏమని ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ది గవర్నమెంట్ ఈజ్ రివార్డింగ్ కరప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ. ప్రభుత్వం రివార్డ్ చేస్తోంది కరప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ బదులుగా కరప్షన్ని రివార్డ్ చేయడం జరుగుతోంది. లాస్ట్ నైట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వాజ్ ట్రాన్స్ఫర్డ్. హీ వాజ్ రీప్లేస్డ్ బై అన్ IAS ఆఫీసర్ ఫ్రమ్ ది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హూ హ్యాస్ సివియర్ మల్టీ-క్రోర్ కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ హిమ్. గత రాత్రి ఎడ్యుకేషన్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో IAS ఆఫీసర్ని తీసుకొచ్చారు. ఆయన ఎవరు? యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. ఆయన మీద హూ హ్యాస్ సివియర్ మల్టీ-క్రోర్ కరప్షన్ ఛార్జెస్, ఆయనపై మల్టీ-క్రోర్ కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఆయన్ని తీసుకొచ్చి ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీ స్థానంలో కూర్చోబెట్టారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ద ఎంటైర్ క్రైసిస్ అరౌండ్ పేపర్ లీక్స్ అండ్ నీట్ వాజ్ అబౌట్ సిస్టమిక్ కరప్షన్. Replacing one bureaucrat with another facing serious corruption allegations is a direct insult to young people across India. The entire crisis around paper leaks and NEET was about systemic corruption. ఇది సిస్టమిక్ కరప్షన్లో భాగమే ఈ ఎంటైర్ క్రైసిస్ అనేది. పేపర్ లీక్ చుట్టూ జరిగిన ఎంటైర్ క్రైసిస్ అనేది అండ్ నీట్ విషయంలో పేపర్ లీక్స్ అండ్ నీట్ వాజ్ అబౌట్ సిస్టమిక్ కరప్షన్. ఇది వ్యవస్థలో జరుగుతున్న అవినీతిలో భాగంగా మాట్లాడుతున్న సందర్భం. అండ్ రిప్లేసింగ్ వన్ బ్యూరోక్రాట్ విత్ అనదర్ ఫేసింగ్ సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ ఇస్ అ డైరెక్ట్ ఇన్సల్ట్ టు యంగ్ పీపుల్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువతకు ఇది ఇన్సల్ట్ కింద అవమానం. ఇది ఏమని ఒక బ్యూరోక్రాట్ని సీరియస్ కరప్షన్ అలిగేషన్స్, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంకో బ్యూరోక్రాట్తో రీప్లేస్ చేయించడం అనేది భారతదేశ యువతకు ఇది అవమానం అంటూ ఉన్నారు అభిజిత్ దీప్కే. అండ్ లాస్ట్ లైన్ చూడొచ్చు. ఈజ్ దిస్ ద కాంప్రమైజ్ ద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ us to accept? This is not accountability. We will not stop until Union Education Minister Dharmendra Pradhan resigns. This is a compromise the government expects us to accept. ఇదేనా ప్రభుత్వం మమ్మల్ని కోరుకుంటోంది? ఈ కాంప్రమైజ్ అయినా ఇది యాక్సెప్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇది అకౌంటబుల్, ఇది బాధ్యత ఏం కాదు, ఇది అకౌంటబిలిటీ ఏం కాదు. అండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము ఆగము అంటూ ఉన్నాడు అభిజిత్ దీప్కే. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ. సో దీంతో పాటు ఇంకా ఏంటి పరిస్థితి? ఒడిశా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఎందుకంటే కీలకమైన సందర్భం. సో ఇటువంటి సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీ బీహార్ ఎందుకు కీలకం అంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 20 స్థానాలు అనుకుంటా వాళ్ళు అక్కడి నుంచి సంపాదించుకుంది. అటువంటిది 292 అనుకుందాం. అటు ఇటుకి వెళ్తే మ్యాజిక్ ఫిగర్కి మళ్ళీ చేయి దాటిపోతారు కదా. ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు. సో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కన్నా ప్రభుత్వం ఇరకాటంలో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచనలో పడుతుంది అనుకున్నప్పుడు పొలిటికల్ కోణంలో చూసినప్పుడు అక్కడెక్కడ అదర్ ఎడిషన్స్ అంటూ ఉంటాం, అవేం కనిపించట్లేదు. సో ఇటువంటి కీలకమైన సందర్భం. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ను కీలకమైన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ఆయనను తప్పించాలి. ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేసినా లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని క్యాబినెట్ నుంచి తొలగిస్తే వచ్చే ప్రమాదాల గురించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉందా?
ఇది ప్రస్తుతం తీవ్రమైన క్వశ్చన్గా మారింది. సో మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కీలకమైన సందర్భంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. కేవలం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రస్తుతం ఆయన ఉన్నారు, బట్ బిఫోర్ దట్ కొన్ని కీలకమైన అంశాల గురించి మాట్లాడుకున్నారు. అయితే క్యాబినెట్ నుంచి తొలగించడంపై బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ నిర్ణయం ప్రకటించలేదు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం ఆయన వెంటనే తొలగించడానికి బీజేపీ వెనుకాడుతూ ఉంది, లేకపోతే వెనుకాడడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే ఒత్తిడికి తొలగొద్దు అనే సందేశం ఒకటి, విద్యార్థుల ఉద్యమం ప్రతిపక్షాల డిమాండ్ ద్వారా మంత్రిని తొలగిస్తే ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయింది అని చెప్పి రాజకీయ సందేశం వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ భావిస్తుందనేది ఒక మాట, ఒక వినికిడి. అందుకే ప్రభుత్వ వర్గాలు మంత్రి రాజీనామా సమస్య నుంచి పారిపోవడమే అవుతుందని చెప్పి వాదన. ఒకవేళ ఇది అయిపోతే ఈరోజు ప్రెషర్కి తగినట్టుగా ఆయన దించేసినట్టు అవుతుంది. రేపు ఆ ప్రమాదం హోమ్ మినిస్టర్ మీదో లేకపోతే నేరుగా ప్రధాని మీద పడుతుంది. కాబట్టి ఇది తలగ్గాల అనే క్వశ్చన్ మార్క్లో భారతీయ జనతా పార్టీ ఉంది అనేది గట్టిగా వినిపించే మాట. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఈ విషయాన్ని వెరీ ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తున్నారు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో చాలా చర్చ జరుగుతుంది. ఎంత డిమాండ్ వినిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ విషయాన్ని పరిశీలించట్లేదు? ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వ చర్చల్లో ఉన్నాయేమో బహుశా, బట్ మాటలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ పక్కన పెట్టడం దాదాపు అసాధ్యం అనుకోవాలి. ఇంకా డెఫినెట్ గా ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎపిసోడ్ లో చాలా వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. కారణం కూడా ధర్మేంద్ర ప్రసాద్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసే ప్రసక్తి లేదంటుంది కేంద్రం. ధర్మేంద్రాన్ని ప్రశ్న చేస్తే మోడీకి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రాజకీయ ప్రమాదం సంభవించబోతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒడిశా మొత్తాన్ని కూడా అంటే 6 ఏళ్ల పాటు ఒడిశా కంట్రోల్ నుంచి అంటే అక్కడ ఉన్న లోకల్ దీంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి కంప్లీట్ గా అంటే బీజేపీ వైపుకి తిప్పడానికి ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్. అక్కడ ఆ ఏబీవీపీ నుంచి కూడా అతను బీజేపీ బలమైన కార్యకర్తగా ఉన్నారు, ఒక బలమైన వ్యక్తిగా ఆయన చాలా కాలంగా పనిచేస్తున్నారు. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గంలో ధర్మేంద్రాన్ని తొలగిస్తే ఒరిస్సాలో ఏం జరగబోతుంది అనే ఒక భయం బీజేపీ పెద్దలకి ఉంది. డెఫినెట్ గా దాంట్లో ఆలోచన లేదు. కారణం కూడా ఏంటంటే అక్కడ ఈక్వేషన్స్ మార్చగల శక్తి ధర్మేంద్ర ప్రధానికి డెఫినెట్ గా ఉంది. ధర్మేంద్ర రాజీనామా తప్పితే బీజేపీ ఏమి చెప్పినా కూడా బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉంది. సత్యన్న ఒక్క ఇది తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా అంశాలన్నింటినీ కావాలనుకుంటే ఏదైనా సరే తగ్గించవచ్చు, ఏదైనా దానికి వెలుసుబాటు ఉండొచ్చు, పోవచ్చు, 1-2 అంశాల మీద వెనక్కి రావచ్చు, లేదు వీళ్ళు అడిగినా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అడిగినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తే ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు తెలిసి మనకు అంచనా బీజేపీ ఆ విషయంలో వెనక్కి తగ్గలేము అనేది చాలా క్లియర్ గా చెప్పేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి కూడా మోడీ మరో వీడియోని విడుదల చేసిన నేపథ్యంలో కూడా బీజేపీ నుంచి ఆయనకు అందుతున్న ఆయన వర్గాల నుంచి అందుతున్న సమాచారంలో